రాప్సన్ మెథడ్ కావాలని అడిగారు కాబట్టి న్యూటన్ రాప్సన్ మెథడ్ చేద్దాం. న్యూటన్ రాప్సన్ మెథడ్కి 2 మెథడ్స్ ఉన్నాయి బిఫోర్గా. అవేంటంటే బైసెక్షన్ ఒకటి, రెగ్యులర్ ఫాల్సీ. రెగ్యులర్ ఫాల్సీ ఇంకో నేమ్ కూడా ఉంది, ఫాల్స్ పొజిషన్ మెథడ్ అని కూడా అడుగుతాడు. సో మరి ప్రాబ్లమ్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? మీరు ఐడెంటిఫై చేయాల్సిన అవసరం లేదు, క్వశ్చన్లో ఖచ్చితంగా మెథడ్ అనేది మెన్షన్ చేస్తాడు. సో మనకి న్యూటన్ రాప్సన్ మెథడ్ అంటే న్యూటన్ రాప్సన్ వాడండి, బైసెక్షన్ అంటే బైసెక్షన్, రెగ్యులర్ ఫాల్సీ అంటే రెగ్యులర్ ఫాల్సీని యూజ్ చేయండి. మ్యాక్సిమం బైసెక్షన్ మెథడ్ ఎప్పుడు కూడా షార్ట్ ఆన్సర్స్ కానీ ఎస్ఐస్ అడిగింది చాలా తక్కువ. మనకి మోస్ట్లీ న్యూటన్ రాప్సన్, రెగ్యులర్ ఫాల్సీ బాగా ఇంపార్టెంట్. న్యూటన్ రాప్సన్, ఆ తర్వాత ఇటరేటివ్ మెథడ్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫార్ములా ఉంది చూడండి, న్యూటన్ రాప్సన్ ఫార్ములాకి. ఏదైనా కానీ ఇవన్నీ కూడా మనకి ఇటరేషన్ మెథడ్సే, అంటే కంటిన్యూగా వాల్యూ కోసం మనం ఇటరేటివ్ చేసుకుంటూ వెళ్తాం. ఎక్కడైతే 2 కంటిన్యూ ఇటరేషన్ వాల్యూస్ ఆర్ అప్రాక్సిమేట్లీ సేమ్ అవుతాయో అక్కడ మనం స్టాప్ చేసి దాన్నే ఆ యొక్క ఈక్వేషన్ రూట్ కింద తీసుకుంటాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫార్ములా, ది ఇటరేటివ్ ఫార్ములా ఆఫ్ ది న్యూటన్ రాప్సన్ మెథడ్ xi+1 ఈక్వల్ టు, ఈజియెస్ట్ మెథడ్ ఇది, చాలా ఈజీగా ఉంటుంది. xi+1 ఈక్వల్ టు సఫిక్స్ లో రాయండి, xi మైనస్ f ఆఫ్ xi బై డెరివేటివ్ f డాష్ ఆఫ్ xi, వేర్ i ఈక్వల్ టు 0, 1, 2, 3. సో i అనే వాల్యూ అలా వేరీ అవుతుంది. సో xi+1 ఈక్వల్ టు xi మైనస్ f ఆఫ్ xi బై f డాష్ ఆఫ్ xi. i is runs from 0 to 1, 2, 3 and so on. సో ఎప్పుడు వరకు చేసుకుంటూ వెళ్ళాలంటే కంటిన్యూ ఇటరేషన్ వాల్యూస్ ఎక్కడైతే మనకి సేమ్గా వస్తాయో అక్కడ వరకు చేసుకుంటూ వెళ్ళాలి. వాట్ ఈస్ ది వర్కింగ్ ప్రొసీజర్? ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ ది రూట్స్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్. సో ఒక నెగిటివ్ రూట్ వస్తుంది, ఒక పాజిటివ్ రూట్ వస్తుంది. నెగిటివ్ రూట్ మనకి ఎగ్జిస్ట్ అయిన కంటిన్యూ నెగిటివ్ రూట్ ఎగ్జిస్ట్ అయిన వాల్యూని ఏ అనుకుంటాం, తర్వాత వచ్చే పాజిటివ్ రూట్ని బి అని అనుకుంటాం. ఇక్కడ ఒక రూట్ చాలు, రెండో రూట్తో పని లేదు, కానీ 2 రూట్స్ ఫైండ్ అవుట్ చేయండి. ప్రాబ్లం ఎలా ఇచ్చాడు చూడండి ఒకసారి. Question. Using Newton-Raphson method, find the root of the equation x cube minus x plus 4. X cube minus x minus 4 equal to 0. First of all, we assume that the given function as f of x. Let f of x equal to x cube minus x minus 4 and derivative of f of x. F of x equal to x cube minus x minus 4. F dash of x equal to derivative of x cube 3x square minus derivative of x 1. సో ఈ రెండు వాల్యూస్ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనకు రూట్స్ కావాలి కాబట్టి రూట్స్ కోసం ఫస్ట్ పుట్ x ఈక్వల్ టు 0. ఐ వాల్యూ ఎక్కడి నుంచి రన్ చేయమన్నాడు? సో ఐ వాల్యూ 0 నుంచి రన్ చేయమన్నాడు కాబట్టి కంటిన్యూ ఇటరేషన్ వాల్యూస్ కోసం మనం ఒక నెగిటివ్ పాజిటివ్ కోసం ఫస్ట్ f ఆఫ్ x లో 0 రీప్లేస్ చేద్దాం. f ఆఫ్ 0 minus 0 minus 4 which is negative value. f of 1 minus 1 minus 4 plus 1 minus 1 cancel which is also negative. f of 2 cube 8 minus 2 minus 4, so that equal to 2, so it is positive. సో రూట్ దేనికి మధ్యలో ఉంటుంది? 1 పెడితే నెగిటివ్ వచ్చింది, 2 పెడితే పాజిటివ్ వచ్చింది. సో రూట్ 1కి 2కి మధ్యలో ఎగ్జిస్ట్ అవుతుంది. దేర్ఫోర్ ది రూట్ లైస్ బిట్వీన్ 1 and 2. సో ఇక్కడ మనం x0 కోసం ఏం చేయాలంటే 1 కానీ 2 కానీ ఎగ్జిస్ట్ చేసుకొని మనం క్యాల్కులేట్ చేసుకోవాలి. మరి 1 తీసుకుందామా 2 తీసుకుందాం అంటే ఏది తీసుకున్నా పర్లేదు. మోస్ట్లీ ఏం చేస్తారంటే లోవర్ లిమిట్ తీసుకోండి. ఈ ప్రాబ్లంకి మాత్రం అప్పర్ లిమిట్ తీసుకొని చేస్తుంది, అంటే పాజిటివ్ రూట్ తీసుకొని క్యాల్కులేట్ చేస్తుంది. సో పర్లేదు ఏది తీసుకున్నా కానీ నో ప్రాబ్లం.
ఓకే, ది రూట్ లైస్ బిట్వీన్ 1 and 2. 1 అనేది నెగిటివ్ వాల్యూ రిప్రజెంట్ చేస్తుంది, 2 అంటే పాజిటివ్ వాల్యూ రిప్రజెంట్ చేస్తుంది, కాబట్టి వాటిని ఏబి అనుకుందాం. ఏ అంటే నెగిటివ్ వాల్యూ 1, బి అంటే పాజిటివ్ వాల్యూ రిప్రజెంట్ చేసిన వాల్యూ 2. సో ఇక్కడ ఎక్స్ నాట్, ఈ ఎక్స్ నాట్ వాల్యూ ఎగ్జంప్షన్ అనేది ఎప్పుడు కూడా మీరు ఏం చేస్తారంటే లోవర్ లిమిట్ తీసుకోండి. అంటే 1కి 2కి మధ్యలో ఉన్న వాల్యూ తీసుకోండి. 2 తీసుకున్నా ఏమవుదో, 1 తీసుకున్నా ఏమవుతుంది, ఏ తీసుకున్నా ఆన్సర్ వస్తుంది, నో ప్రాబ్లం. సో ఇక్కడ ఎక్స్ నాట్ ఈక్వల్ టు పాజిటివ్ రూట్ తీసుకున్నాడు, కానీ మనకు వచ్చే రూట్ మాత్రం 1కి 2కి మధ్యలోనే ఉండాలి, అంటే 1 పాయింట్ సంథింగ్ రావాలన్నమాట. బై న్యూటన్ రాప్సన్ ఫార్ములా ఏంటి, xi plus 1 ఈక్వల్ టు xi మైనస్ ఎఫ్ ఆఫ్ xi బై ఎఫ్ డాష్ ఆఫ్ xi. హియర్ i ఈజ్ రన్స్ ఫ్రమ్ ఫస్ట్ 0, తర్వాత 1, 2, 3 ఎక్కడి వరకు చేయాలంటే ఎక్కడైతే కంటిన్యూ ఇటరేషన్ వాల్యూస్ x5 x6 లేదా x7 x8 ఈక్వల్ గా వస్తాయో అక్కడకు మనం ఇటరేషన్స్ చేయాలి. ఫస్ట్ ఇటరేషన్ పుట్టింగ్ మన ఫార్ములా ఏంటి, xi plus 1 ఈక్వల్ టు xi మైనస్ ఎఫ్ ఆఫ్ xi బై ఎఫ్ డాష్ ఆఫ్ xi. ఫస్ట్ i ఈక్వల్ ఎంత తీసుకుంటాం, 0 తీసుకోండి. సో xi plus 1 అంటే i plus 0 పెడితే x1 ఈక్వల్ టు x0 ఎఫ్ ఆఫ్ x0 ఎఫ్ డాష్ ఆఫ్ x0. మీకు ఇక్కడ x0 వాల్యూ 1 కానీ 2 కానీ తీసుకోమని, ఈ ప్రాబ్లంకి x0 వాల్యూ 2 అని ఏం చేసుకున్నారు. సో దీంట్లో రీప్లేస్ చేస్తే ఫస్ట్ x1 ఈక్వల్ టు x0 అంటే 2 మైనస్ ఎఫ్ ఆఫ్ x0. మనకి ఇచ్చిన ప్రాబ్లంలో 2 పెడితే ఎంత వచ్చింది, 2 వచ్చింది. ఎఫ్ డాష్ ఆఫ్ x0, ఎఫ్ ఆఫ్ x కి డెరివేటివ్ కట్టాం, x క్యూబ్ కి 3x², x కి 1 చెప్పేసి దాంట్లో రీప్లేస్ చేస్తే వచ్చే వాల్యూ 11 అనమాట. సో ఫైనల్ గా 2 మైనస్ 2/11 ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 1.189. కావాలంటే చెక్ చేసి చూడండి. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ మైనస్ x మైనస్ 4, ఎఫ్ డాష్ ఆఫ్ x 3x² మైనస్ 1 అనమాట. ఇక్కడ కూడా వాటిలో రీప్లేస్ చేస్తే ఏమొస్తుందో అండి, x1 మైనస్ ఇక్కడ ఉంది కదా, దీనిలో రీప్లేస్ చేస్తుందండి. సో x1 ఇస్ ఈక్వల్ టు x0 అంటే 2 ఎఫ్ ఆఫ్ x0 అంటే మనకి ఎఫ్ ఆఫ్ x0 అంటే x క్యూబ్ మైనస్ x మైనస్ 4. దీంట్లో ఆ x క్యూబ్ ప్లస్ లో 2 పెట్టండి, 2 క్యూబ్ మైనస్ 2 మైనస్ 4 పెడితే ఎంత వచ్చింది, 2 వచ్చింది. డివైడెడ్ బై ఎఫ్ డాష్ ఆఫ్ x0 అంటే 3x² మైనస్ 1. సో 3 ఇంటూ x² అంటే 2² అంటే 4 మైనస్ 1. సో ఎంత వస్తుంది, 3 4 12 మైనస్ 1 అంటే 11 వస్తుంది. ఎల్సిఎం తీసుకోండి, ఎల్సిఎం తీసుకొని క్యాల్కులేట్ చేసుకోండి. సో 1 ఎల్సిఎం ఇక్కడ తీసుకుంటే 2 ఇంటూ 11 అంటే 22 మైనస్ 2 డివైడెడ్ బై 11, దట్ ఈక్వల్ టు 20/11. సింప్లిఫై అయితే క్యాల్సిలో క్యాల్కులేట్ చేసుకోండి, పాయింట్ తర్వాత 4 డెసిమల్స్ తీసుకోండి. సో ఎంత వచ్చిందంటే x1 వాల్యూ 1.819 వచ్చింది. సో సెకండ్ ఇటరేషన్కి వెళ్దాం. సెకండ్ ఇటరేషన్ అంటే ఏం చేయాలి, i2 తీసుకోవాలి, అంటే i ఈక్వల్ టు 1 తీసుకోవాలి. యాక్చువల్గా మన ఫార్ములా ఏంటి, xi plus 1 ఈక్వల్ టు xi మైనస్ ఎఫ్ ఆఫ్ xi బై ఎఫ్ డాష్ ఆఫ్ xi. దీంట్లో ఇప్పుడు మీరు ఏం తీసుకుంటున్నారు, i ఈక్వల్ టు 1 తీసుకుంటున్నారు. సో ఇక్కడ 1 + 1 ఎంత అవుతుంది, 1 + 1 2 అవుతుంది కదా. సో x2 ఈక్వల్ టు i ఈక్వల్ టు 1 తీసుకున్నాం, కాబట్టి x1 ఎఫ్ ఆఫ్ x1 ఎఫ్ డాష్ ఆఫ్ x1. x1 అంటే ఇక్కడ సర్కిల్ చేసిన వాల్యూ 1.819. రీప్లేస్ చేయండి అన్నిట్లో, రీప్లేస్ చేస్తే ఎంత అవుతుంది, x2 ఈక్వల్ టు x1 అంటే 1.819 మైనస్ ఎఫ్ ఆఫ్ 1.819
divided by f dash of 1.819. సో f of x అంటే x cube minus x minus 4. ఈ x cube అంటే 1.819 హోల్ క్యూబ్ మైనస్ x అంటే 1.819 నెక్స్ట్ మైనస్ 4. ఇది సింప్లిఫై చేయగా వచ్చేది f of x1. f dash of x1 అంటే మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం 3x స్క్వేర్ మైనస్ 1 అని చెప్పేసి 3 ఇంటూ 1.819 హోల్ స్క్వేర్ మైనస్ 1 సింప్లిఫై అయితే f dash of x1. f of x1 ను f dash of x1 ని డివైడ్ చేసి దాన్ని 1.819 తో కనుక సపరేట్ చేస్తే మనకి x2 వాల్యూ వస్తుంది. ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ f dash of x1 ఫైండ్ అవుట్ చేశాడు, f of x1 ఫైండ్ అవుట్ చేశాడు, x2 లో సబ్స్టిట్యూట్ చేశాడు. x1 అంటే 1.819, f of x1 అంటే 0.1996 వచ్చింది, f dash of x1 అంటే 8.926 వచ్చింది. సో మీరు క్యాల్సీలో ఎలా టైప్ చేస్తారంటే దీన్ని ఎట్ ఎ టైం మనకి సింగిల్ లైన్ లో ఆన్సర్ కావాలంటే క్యాల్సీలో బ్రాకెట్ ఓపెన్ 1.819 మైనస్ మళ్ళీ బ్రాకెట్ ఓపెన్ 0.1996 is divided by 8.926 బ్రైట్ క్లోజ్ మళ్ళీ అగైన్ బ్రైట్ క్లోజ్ ఈక్వల్ టు ప్రెస్ చేస్తే మీకు సింగిల్ లైన్ లో ఆన్సర్ వచ్చేస్తుంది. అంటే ఫస్ట్ ఈ డివిజన్ క్యాలిక్యులేట్ చేసి వచ్చిన ఆన్సర్ లోంచి ఈ డివిజన్ సపరేట్ చేసి దానికి మైనస్ వేసుకొని ఇవన్నీ కాకుండా సింగిల్ లైన్ లో మీకు క్యాల్సీలో కావాలి అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఒక బ్రాకెట్ ఓపెన్ చేసుకోండి. సో 1.819 రాసుకోండి. తర్వాత ఈ ఫ్రాక్షన్ కోసం మైనస్ తర్వాత ఒక బ్రాకెట్ ఓపెన్ చేయండి. సో మధ్యలో డివైడ్ బై సింబల్ వేసుకోండి. క్లోజ్ చేసేటప్పుడు 2 బ్రాకెట్స్ క్లోజ్ చేయండి. ఎప్పుడైనా కానీ మీకు ఆన్సర్ సింటాక్స్ ఎర్రర్ వచ్చింది అనుకో అక్కడ మీనింగ్ ఏంటంటే బ్రాకెట్స్ నెంబర్ ఆఫ్ బ్రాకెట్స్ ఓపెన్ చేశారు కానీ నెంబర్ ఆఫ్ బ్రాకెట్స్ క్లోజ్ చేయలేదని అర్థం దాని మీనింగ్. సో అలా క్యాలిక్యులేట్ అయితే మీకు వచ్చిన ఆన్సర్ ఎంత అంటే 1.797 అనమాట. 1.797 అనేది మనకు అంత ముందు వచ్చిన x1 వాల్యూ 1.819, ఇది x1. 1.8 ఈజ్ నాట్ ఈక్వల్ టు 1.7. సో ఈ రెండు ఈక్వల్స్ గా వస్తే మనం ఇక్కడ ఆపేసేవాళ్ళం, కానీ రాలేదు కాబట్టి 1.7 ఈజ్ నాట్ ఈక్వల్ టు 1.8 కాబట్టి నెక్స్ట్ ఇటరేషన్ కి వెళ్తున్నాం. నెక్స్ట్ ఇటరేషన్ తీసుకోవాలంటే i ఈక్వల్ టు 0 అయిపోయింది, i ఈక్వల్ టు 1 అయింది. నెక్స్ట్ ఏం తీసుకోవాలి, i ఈక్వల్ టు 2. యాక్చువల్ ఫార్ములా ఏంటి మనకి xi ప్లస్ 1 ఈక్వల్ టు xi మైనస్ f ఆఫ్ xi బై f డాష్ ఆఫ్ xi. ఇప్పుడు మనం ఎంత తీసుకుంటున్నాం, i ఈక్వల్ టు 1 అయిపోయింది, 0 అయిపోయింది, 2 తీసుకుంటున్నాం. సో i 2 ప్లస్ 1 అంటే x3 ఈక్వల్ టు x2 మైనస్ f ఆఫ్ x2 బై f డాష్ ఆఫ్ x2. x3 తీసుకున్నాం అనుకో రైట్ సైడ్ అన్ని దాంట్లో సపరేట్ చేయండి. x3 నుంచి ఒకటి సపరేట్ చేస్తే x2 అంటే రైట్ సైడ్ టర్మ్స్ అన్ని x2 లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ x6 తీసుకున్నాం అనుకో రైట్ సైడ్ వాల్యూస్ అన్ని 6 మైనస్ 1 మొత్తం 5 లో ఉండాలి. x10 తీసుకుంటే రైట్ సైడ్ వాల్యూస్ అన్ని x9 లో ఉండాలన్నమాట. సో ఇక్కడ x2 వాల్యూ అంటే తెలుసు మనకు, ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసాం 1.797 అని. ఇక్కడ సర్కిల్ చేసి చూడండి 1.797 అది x2. సో దీంట్లో ఎలా రీప్లేస్ చేస్తాం, ఫస్ట్ x3 ఈక్వల్ టు x2 1.797 మైనస్ f ఆఫ్ 1.797 డివైడెడ్ బై f డాష్ 1.797. సో ఇలా తీసుకోవాలి. సో f అంటే తెలుసు కదా x³ మైనస్ x మైనస్ 4. సో ఇక్కడ లోపల ఎంత ఉంది 1.797 అంటే ఇక్కడ ఏం చేయాలి 1.797 హోల్ క్యూబ్. మీరు క్యాల్సిలో కొట్టాలంటే ఇలా పెట్టాలి, క్యాప్ పెట్టి 3 పెట్టాలన్నమాట. మైనస్ 1.797 మైనస్ 4. ఇలా క్యాల్కులేట్ అయితే మీకు ఏమొస్తుందంటే f ఆఫ్ 1.797 వాల్యూ వస్తుంది. సో ఎంత వచ్చింది మనకి కింద ఉంటుంది వాల్యూ, ఒకసారి చూద్దాం. నెక్స్ట్ f డాష్ ఫైండ్ అవుట్ చేయాలి. f డాష్ ఫార్ములా ఏంటి మనకి, f డాష్ ఆఫ్ x ఈక్వల్ టు 3x² మైనస్ 1.
సో ఇక్కడ x అంటే 1.797 కదా, 3 into 1.797 ఇక్కడ క్యాప్ పెట్టుకొని స్క్వేర్ పెట్టుకోండి -1. ఇది క్యాల్కులేట్ అయితే f dash of x2 వస్తుంది. సో మొత్తం వాల్యూస్ సింప్లిఫై చేస్తే x2 వాల్యూ ఎంత వచ్చింది చూద్దాం. సో x1 వాల్యూ 1.8, x2 వాల్యూ 1.7, x2 వాల్యూ ఎంత వస్తుందో చూద్దాం. x0 వాల్యూ ఎంత వచ్చింది మనకి 1.89819, x1 ఎంత వచ్చింది 1.797, x2 ఎంత వస్తుందో చూద్దాం. x2 ఎంత వచ్చింది ఇది కూడా 1.797 వచ్చింది. x1 1.8, సారీ x0 2 కదా, x0 వాల్యూ 2, x1 వాల్యూ 1.819, x2 వాల్యూ 1.797, x3 వాల్యూ కావాలి ఇప్పుడు మనకి. x3 వాల్యూ కూడా ఎంత వచ్చిందో 1.796. సో ఇక్కడ 1.79 1.79 1.79 1.79 అప్రాక్సిమేట్గా ఈక్వల్ ఉన్నాయి కాబట్టి మన ఇటరేషన్స్ ఇక్కడతో స్టాప్ చేసేసి ఒకసారి వాల్యూస్ రాస్తున్నాం. ఫస్ట్ మనం x0 ఏమని ఏం చేసుకున్నాం అంటే 2, x1 వాల్యూ 1.819, x2 ఈక్వల్ టు 1.797, x3 ఈక్వల్ టు 1.796. These are both are approximately equal. కంటిన్యూ వాల్యూసే ఉండాలి, అంతేగాని x1 x0 లేదా x2 x4 అలా రాకూడదు. కంటిన్యూ ఇటరేషన్ వాల్యూస్ మాత్రమే ఈక్వల్ గా ఉండాలి. సో ఇక్కడతో మనం స్టాప్ చేసేసి ది రూట్ ఆఫ్ x³ - x -4 ఈజ్ లాస్ట్ లో వచ్చిన వాల్యూ 1.796 కింద తీసుకుంటాం. పాయింట్ తర్వాత ఖచ్చితంగా 1 డెసిమల్ మాక్సిమం 2 డెసిమల్ పాయింట్స్ ఈక్వల్ వచ్చేటట్టు చూడండి. కుదిరితే ఫస్ట్ సెకండ్ ఇటరేషన్ లోనే వచ్చేస్తే 3-4 డెసిమల్స్ వరకు వెళ్ళండి. ఇదే న్యూటన్ రాప్సన్ మెథడ్ అంటే. దీంట్లో చాలా డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి, అవన్నీ ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఇది జనరల్ ఫార్మేట్ అన్నమాట, అంటే మనం తీసుకున్న ఫార్ములాస్ నుంచి బేసిక్ మెథడ్ ఇది. దీంట్లో ఇంకా మెథడ్స్ ఉన్నాయి, మిస్సింగ్ టర్మ్ ఒకటి ఉంది, అది కూడా చూద్దాం. ఇక్కడ చూడండి కన్క్లూజన్ ఇచ్చాడు థర్డ్ ఇటరేషన్ లో 1.796. ది అప్రాక్సిమేట్ రూట్ లైస్ బిట్వీన్ 2 ఈజ్ 1.796. therefore the root of the x³ - x - 4 equal to 1.796. next problem, x e⁴x equal to 3. ఏ ఫార్ములా న్యూటన్ రాప్సన్ మెథడ్ ని యూజ్ చేసి క్యాల్కులేట్ చేయాలి. ఇది కూడా అంతే, ఫస్ట్ ఇచ్చిన ప్రాబ్లమ్ ని f(x) అనుకోండి, తర్వాత f'(x) కట్టండి. x e⁴x అంటే ఇవి ఫార్ములా కట్టాలి కదా, ఇది f(x), f'(x) కట్టాలంటే -3. f'(x) అంటే x ను వదిలేసేయండి, e⁴x డెరివేటివ్ e⁴x. ఈసారి e⁴x ను వదిలేసేయండి, x డెరివేటివ్ 1, 3కి డెరివేటివ్ 0, కాబట్టి ఆ 3కి డెరివేటివ్ చేయాల్సిన అవసరం లేదు. కావాలంటే రెండింటిలోంచి e⁴x కామన్ తీసుకోండి, అప్పుడు x+1 మిగులుతుంది. ఇది ఇది f, ఇది f'. మరి రూట్స్ కావాలంటే మనం చెప్తాం, ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ లో 0 పెడతాం, 1 పెడతాం, 2 పెడతాం. ఎక్కడైతే ఒక నెగిటివ్ పాజిటివ్ కంటిన్యూగా వస్తుందో వాటినే రూట్స్ కింద తీసుకుంటాం. ఫస్ట్ f(0) పెట్టాను, -3 వచ్చింది నెగిటివ్. f(1) పెట్టాను, -0.2 నెగిటివ్. f(2) పెట్టాను, 11.77, అది పాజిటివ్ వచ్చింది. దేర్ఫోర్ రూట్ దేనికి మధ్యలో ఉంటుందంటే 1కి 2కి మధ్యలో ఉంటుంది. సో ఇక్కడ x0 వాల్యూ చూడండి, ఇంత ముందు ఏం పాజిటివ్ ఇచ్చిన వాల్యూని తీసుకున్నాడు 2 అని, ఇప్పుడు నెగిటివ్ ఇచ్చిన వాల్యూ తీసుకున్నాడు 1 అని. ఏది తీసుకున్నా ఏమవుతుందో మరి మీకు ఖచ్చితంగా ఒకటే చెప్పాలి అంటే, ఎప్పుడు కూడా ఏ అనే పాయింట్ ఎప్పుడు కూడా నెగిటివ్ వాల్యూ పాజిటివ్ వాల్యూ ఏ అనే వాల్యూ ఎప్పుడు తీసుకోండి. ఏ అనే వాల్యూ 1, బి అనే వాల్యూ 2, ఈ ఏ ఎజ్యూమ్ చేసుకోండి. బిని ఎజ్యూమ్ చేసుకున్నా వస్తుంది. దానికి ఎగ్జాంపుల్ లాస్ట్ ప్రాబ్లం. హలో సార్, చెప్పమ్మా. సార్ ఇప్పుడు 1.5
తీసుకోకూడదా సార్ x0? 1.5 అంటే ఆ రెండింటికి యావరేజ్ చేస్తారంటావా? అవును సార్. అది ఎప్పుడు తీసుకోవాలి అంటే మనం ఆల్రెడీ ప్రాబ్లమ్స్ చేసి ప్రాక్టీస్ చేసి మనకు ఐడియా ఉంటే తప్ప జనరల్ గా తీసుకోకూడదు. ఎందుకంటే లాస్ట్ ప్రాబ్లం మనకి ఎన్ని ఇటరేషన్స్ వచ్చినాయి? 3 ఇటరేషన్స్ వచ్చినాయి. 3 ఇటరేషన్స్ వచ్చినప్పుడు 1కి 2కి మధ్య రూట్ వచ్చినప్పుడు రూట్ ఎక్కడ ఎగ్జిస్ట్ అయింది? 1.7 దగ్గర ఎగ్జిస్ట్ అయింది, అవునా? అలా కాకుండా మనం 1కి 1.5కి రూట్ ఎంత చేసినా రాదు. 1.5కి 2కి మధ్యలో అయితే వస్తుంది. ఇప్పుడు 1కి 2కి యావరేజ్ చేస్తే 1.5. ఈ 1.5 మనం అప్పర్ లిమిట్ తో తీసుకుంటే ఎగ్జిస్ట్ అవుతుంది. ఒకవేళ బై మిస్టేక్ మీరు లోవర్ లిమిట్ x0 వాల్యూ 1 అని జిమ్ చేసుకున్నారు, ఈ రెండింటికి యావరేజ్ చేశారు, 1.5 వచ్చింది. 1కి 1.5 మధ్య రూట్ దొరకదు. అది కూడా మీరు ఒకవేళ కరెక్ట్ గానే జిమ్ చేసుకున్నాం, 1.5 నుంచి 2కి జిమ్ చేసుకున్నాం అంటే x0 వాల్యూ 2 తీసుకున్నాను, మనం యావరేజ్ చేస్తే 1 వచ్చింది అనుకుంటే యాక్చువల్ గా 1 నుంచి 2కే 3 ఇటరేషన్స్ వచ్చినాయి. 1.5 నుంచి 2కి 1 or 2 ఇటరేషన్స్ లో కంప్లీట్ అయిపోద్ది. అంటే నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ పెరగవు అనమాట. మరి మనం ఎప్పుడు తీసుకోవాలి యావరేజ్ అంటే, మీరు ఏదైనా ప్రాబ్లమ్స్ చేస్తుండే ఆల్రెడీ దీనికి ఎక్కువ ఇటరేషన్స్ వచ్చేస్తాయి, 11 or 12 ఇటరేషన్స్ వస్తాయి అనే ప్రాబ్లం మీకు ఐడియా ఉంటే అప్పుడు వాటికి యావరేజ్ చేసుకొని ఆ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ని తగ్గించేయవచ్చు. ఓకే సార్. సో ఈ న్యూటన్ రాప్సన్స్ మాత్రం యావరేజ్ చేయకండి. ఈ యావరేజ్ చేసే మెథడ్ ఎక్కడ తీసుకుంటారు అంటే, మీరు తీసుకుంటే బైజెక్షన్ లో కానీ రెగ్యులర్ పాలసీలో కానీ తీసుకోండి, కానీ న్యూటన్ రాప్సన్స్ లో మాత్రం యావరేజ్ చేయదు. ఎందుకంటే అక్కడ ఇటరేషన్స్ చాలా ఎక్కువ వస్తాయి కాబట్టి రెగ్యులర్ పాలసీలో కొంచెం టఫ్ కాబట్టి అది ప్రాసెస్ కావాలంటే అక్కడ యావరేజ్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. ఇక్కడ మాత్రం చేయకండి. నెక్స్ట్ వచ్చేప్పటికి మనం ఇక్కడ ఉన్న వాల్యూలో ఫస్ట్ i=1 తీసుకుంటాం, i=0 ఫస్ట్ ఇటరేషన్, తర్వాత i=1. ఇదంతా సేమ్ ప్రాసెస్, ఈజీగానే ఉంటుంది. ఏ ఇటరేషన్స్ దగ్గర ప్రాబ్లం ఈక్వల్ అయిందో చూద్దాం. థర్డ్ ఇటరేషన్ లో వచ్చిన వాల్యూ ఎంత అంటే మనకి x3 = 1.051 ఈ వాల్యూ. ఫోర్త్ ఇటరేషన్ ఎంత వచ్చిందంటే 1.04. ఇంకా అప్రాక్సిమేట్ గా రాలేదు, వదిలేసాడు, కానీ చేయండి మీరు. మరి ఇంత షార్ట్ లో 1.05, ఇక్కడేమో 1.046, ఇక్కడ 6 వచ్చింది కాబట్టి అప్రాక్సిమేట్ లో 5 రాసుకున్నట్టున్నాడు. మీరు ఇంకో ఇటరేషన్ చేస్తే 1.4 వచ్చేది, 1.04 వచ్చేస్తుంది. ఫిఫ్త్ ఇటరేషన్ కూడా చేయండి. అంటే నేను ఏం చెప్తున్నానంటే పాయింట్ తర్వాత పాయింట్ తర్వాత అట్లీస్ట్ 2 డెసిమల్ ప్లేసెస్ ఈక్వల్ ఉండేటట్టు చూసుకోండి. ఏమో వాయిస్ అర్థం అవట్లేదా? అర్థమవుతుంది సార్. మరి ఎవరు ఇప్పుడు అంత గట్టిగా అరిచారు? ఓకే. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు 3 ఇటరేషన్సా 4 ఇటరేషన్సా 5 ఇటరేషన్స్ అని కాకుండా పాయింట్ తర్వాత 2 డెసిమల్స్ మాత్రం ఎగ్జాక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. ఒకవేళ 11 and 12 ఇటరేషన్స్ వెళ్ళి పాయింట్ తర్వాత 2 డెసిమల్స్ రావట్లేదు, అప్రాక్సిమేట్ గా 1.05, 4కి 1.05 వస్తుంది అంటే ఈ నెంబర్ దగ్గర అప్పుడు యాక్సెప్ట్ చేయండి. దేన్ని? ఇప్పుడు ఇక్కడ ఉన్న రూట్స్ ని, ఇక్కడ రూట్ అబ్జర్వ్ చేయండి. x3 ఎంత వచ్చింది మనకి? 1.051. ఇక్కడ వచ్చేప్పటికి 1.046. ఇక్కడ యాక్సెప్ట్ చేయొద్దు ఈ రెండు ఈక్వల్ అని. ఎక్కడ యాక్సెప్ట్ చేస్తారంటే 10 ఇటరేషన్స్ దాటేసిన తర్వాత కూడా ఇలాగే వస్తుంది అనుకో, అప్పుడు ఇక మీరు కాన్వర్ట్ పొజిషన్ లో ఇక్కడ యాక్సెప్ట్ చేయండి, కానీ 4 ఇటరేషన్స్ కే యాక్సెప్ట్ చేయొద్దు. ఓకే, మనకే పాయింట్ ముందు బిఫోర్ వాల్యూ 100% ఉండాలి, పాయింట్ తర్వాత 2 డెసిమల్స్ కూడా ఈక్వల్ వచ్చే విధంగా చూసుకోండి. లేదు ఎలా వచ్చినా పర్లా, 499 వచ్చింది అనుకో, అప్పుడు ఇక్కడ మీరు 0.5 తీసేసుకోవచ్చు. ఎలా వచ్చినా ఓకే, 1.049 వచ్చినా ఓకే. మీకు నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ బట్టి వాల్యూని ఫిక్స్ చేసుకోండి. సో ఇవి 2 మెథడ్స్. తర్వాత ఇంకో వేరే మెథడ్ ఉందని చెప్పే కదా, ఆ మెథడ్లోకి వెళ్దాం. ఇక్కడ ఒకటి ఉంది, న్యూటన్-రాప్సన్ మెథడ్. యూజింగ్ న్యూటన్-రాప్సన్ మెథడ్ ఫైండ్ ది రియల్ రూట్ ఆఫ్ x log x minus y = 1.2 కరెక్ట్ అప్ టు 5 డెసిమల్ ప్లేసెస్. ఇటువంటి ఇచ్చినప్పుడు మనకి ఆ వాల్యూ అప్రాక్సిమేట్ గా ఈక్వల్ అయిందా ఈక్వల్ అవ్వలేదా అని అవసరం. మనం 100% ప్రాబ్లం కరెక్ట్ గా చేసుకెళ్ళాలి. ఆటోమేటిక్ గా 5 డెసిమల్ ప్లేసెస్ తర్వాత మీకు రూట్ అనేది ఈక్వల్ అవుతుంది మీరు కరెక్ట్ గా చేస్తే.
అయినా చేసిన 100% చేసిన ఈక్వల్ అవ్వట్లేదు. ఫిఫ్త్ స్టేజ్ దగ్గర మీరు వచ్చిన ఆన్సర్ వేసేయాలి. ఏమన్నాడు 5 డెసిమల్ ప్లేసెస్ ఈక్వల్ అన్నాడు కాబట్టి 5 డెసిమల్ ప్లేసెస్ అంటే మనకి ఎన్ని కావాలి 1 2 3 4 5 ఇలా ఈక్వల్ అవ్వాలి. అంటే దీంతో కూడా డెసిమల్స్ అంటే దీన్ని కూడా తీసుకోవాలి. అన్ని డెసిమల్ ప్లేసెస్ ఈక్వల్ అవ్వాలంటే చాలా కష్టం. ట్రై చేయండి. అంటే మనం లాస్ట్ 2 ప్రాబ్లమ్స్ ఏం చేస్తాం అంటే 2 డెసిమల్ ప్లేసెస్ ఈక్వల్ చేస్తాం. 0.49 0.49 1.04 1.04 సరే అంతకుముందు ప్రాబ్లం 1.79 1.7. సో సరే ఇక్కడ ఏం అప్డేట్ చేస్తున్నాం అంటే చెప్పు ఎఫ్ డాష్ ఇక్కడ లాగ్ ఎక్స్ వచ్చింది కదా సార్, లాగ్ ఎక్స్ అంటే ఎక్స్ ఇంటూ లాగ్ ఎక్స్ అన్నారు కదా, అవును దానికి ఎఫ్ డాష్ చేస్తే ఇక్కడ మైనస్ ప్లస్ అర్థం కాలేదు సార్. అది ఏది ప్లస్ చేసి అక్కడ లాగ్ ఎక్స్ కి ఏంటి సార్ డెరివేటివ్ మళ్ళీ log x కి 1/x. అప్పుడు మరి ఇక్కడ ఈ పవర్ రాశారు ఏంటి సార్? ఒక్క నిమిషం. ఎక్కడ ఈ పవర్ ఉంది? ఇక్కడ లాగ్ ఈ పవర్ 10 బేస్ 10 ఇచ్చారు చూడండి సార్. అవి ఏం లేదు, లాగ్ ఈ టు ది బేస్ 10 మామూలుగా తీసుకున్నప్పుడు ప్రాబ్లమ్స్ లో కూడా లాగ్ 10 టు ది బేస్ 10 అంటే 1 కదా, ఆ ప్రాబ్లమ్స్ ప్రకారం తీసుకుంటాడు. నేను మామూలుగా నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటి, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే సార్. ఇక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ ఏవి ఇచ్చాడు, ఎక్స్ లాగ్ ఎక్స్ ఇచ్చాడు. సో మనం జనరల్ గా తీసుకున్న ప్రాబ్లమ్ ని ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుందాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎక్స్ లాగ్ ఎక్స్ మైనస్ 1.2. అంటే ఇక్కడ మన ఫంక్షన్ వేరు, బేస్ 10 ఇచ్చాడు కాబట్టి లాగ్ టు ది బేస్ ఈ అనేది 1 అవుతుంది. ఎఫ్ డాష్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కి మనకు ఫార్ములా ఏంటి, ఎక్స్ లాగ్ ఎక్స్ ఉంది, రెండు డిఫరెన్షియబులే కాబట్టి వీటికి మనం ఏం చేయాలి అంటే యువి ఫార్ములా అప్లై చేయాలి. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏం వస్తాం, ఫస్ట్ ఎక్స్ని వదిలేసేయండి, లాగ్ ఎక్స్ డెరివేటివ్ 1/x. ఈసారి లాగ్ ఎక్స్ని వదిలేసేయండి, ఎక్స్కి డెరివేటివ్ 1. ఈ ఎక్స్ క్యాన్సిల్ అంటే ఏం మిగిలిందంటే 1 ప్లస్ లాగ్ ఎక్స్. ఇది మనకు మిగిలిన ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అనమాట. సో ఇది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చేసేపటికి ఎక్స్ లాగ్ ఎక్స్ మైనస్ 1.2. సో దీంట్లో ఫస్ట్ 0 పెడదాం, 1 పెడదాం, 2 పెడదాం. ఎక్కడైతే కంటిన్యూ ఇటరేషన్స్ నెగిటివ్ పాజిటివ్ వాల్యూస్ ఇస్తాయో చూద్దాం. ఫస్ట్ ఎఫ్ ఆఫ్ 0 పెట్టాం. ఎఫ్ ఆఫ్ 0 అంటే 0 ఇంటూ లాగ్ 0 మైనస్ 1.2 అంటే ఇదంతా 0 అయిపోయి మైనస్ 1.2 మిగిలింది కాబట్టి ఇది నెగిటివ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 1 అంటే 1 ఇంటూ లాగ్ 1 మైనస్ 1.2. సో లాగ్ 1 అన్నా కానీ 0నే కదా, సో ఇది కూడా నెగిటివే. తర్వాత 2 పెట్టాలి. సో 2 లాగ్ 2 మైనస్ 1.2. 2 ఇంటూ లాగ్ 2 క్యాల్సిలో కొట్టండి, కొట్టి దాన్ని మైనస్ 1.2 చేయండి. ఇక్కడ వచ్చే వాల్యూ మైనస్ 0.5979 వస్తుంది. సో ఇది కూడా నెగిటివే. తర్వాత 3 పెడదాం. 3 పెడితే 3 ఇంటూ లాగ్ 3 మైనస్ 1.2 క్యాల్సిలో కూర్చోండి 0.2 అని వస్తుంది. ఇది పాజిటివ్ వస్తుంది. సో పాజిటివ్ వచ్చింది కాబట్టి నెగిటివ్ ఎక్కడ వచ్చింది 2 వాల్యూ దగ్గర, పాజిటివ్ ఎక్కడ వచ్చింది 3 దగ్గర. సో మనకి ఏ ఈక్వల్ టు 2 అవుతుంది, బి ఈక్వల్ టు 3 అవుతుంది. సో ఇలా వచ్చినప్పుడు మనం ఎక్స్ నాట్ వాల్యూ ఏం చేసుకోవాలి, ఒక నిమిషం. సార్ క్యాల్సిలో వాల్యూస్ వస్తున్నాయో లేదో, క్యాల్సిలో వాల్యూస్ వస్తున్నాయో లేదో ఒకసారి చెక్ చేసి చూడండి.
సో ఇక్కడ వచ్చిన వాల్యూస్ని మనం x0 ఈక్వల్ టు ఏం ఏం చేసుకున్నాం, జనరల్గా ఏ కానీ బి కానీ రెండిట్లో ఏదైనా ఏం చేసుకోవచ్చు. కానీ మీకు ఏం చెప్పాను, ఏ వాల్యూ ఎప్పుడు ఏం చేసుకోమన్నా కాబట్టి ఏ అంటే ఇక్కడ 2, ఇక్కడ x0 ఈక్వల్ టు ఏం 3 ఏం చేసుకున్నాడా. సో ఎనీథింగ్ ఏదైనా ప్రాబ్లం లేదు, మీరు 2 అనేది చేసుకోవచ్చు, 3 అనేది చేసుకోవచ్చు, వాల్యూ ఏం మారదు. సో 3 ఏం చేసుకుంటే ఫస్ట్ ఇటరేషన్ ఫార్ములా ఏంటి, xi ప్లస్ 1 ఈక్వల్ టు మామూలుగా ఫార్ములా xi మైనస్ f ఆఫ్ xi బై f డాష్ ఆఫ్ xi. i ఈక్వల్ టు మీరు 0 తీసుకోండి. సో x1 ఈక్వల్ టు x0 మైనస్ f ఆఫ్ x0 మైనస్ f డాష్ ఆఫ్ x0. సో తీసుకుంటే x0 అంటే ఇక్కడ 3 తీసుకుంటున్నాడు కాబట్టి 3 రీప్లేస్ చేసుకోండి. f ఫంక్షన్లో 3 రీప్లేస్ చేస్తే వచ్చిన వాల్యూ దాంట్లో రీప్లేస్ చేసుకుంటే మనకి ఎంత వచ్చింది చూడండి, ఇక్కడ 3 మైనస్ f ఆఫ్ x0 0.23136 f డాష్ ఆఫ్ x0. f డాష్ ఆఫ్ x0 అంటే ఎంత వచ్చింది, 1 ప్లస్ లాగ్ x, 1 ప్లస్ లాగ్ x. సో 1 ప్లస్ లాగ్ x అంటే ఎంత తీసుకో, లాగ్ ఆఫ్ ఇక్కడ వాల్యూ ఎంత తీసుకున్నాం, x0 అంటే 3, 1 ప్లస్ లాగ్ 3 వాల్యూ క్యాల్కులేట్ చేసుకోండి. చేస్తే ఎంత వచ్చింది చూడండి ఆన్సర్ 0.91141. సో దీన్ని క్యాల్కులేట్ ఎలా టైప్ చేస్తారంటే 3 మైనస్ బ్రాకెట్ ఓపెన్ 0.2313 పాయింట్ తర్వాత 3 డెసిమల్స్ చాలు డివైడెడ్ బై 0.9114 బ్రాకెట్స్, ఇక్కడ 2 బ్రాకెట్స్ క్లోజ్ చేయండి. ఇలా కనెక్ట్ చేస్తే క్యాల్సిలో ఒక్కసారి మీకు ఆన్సర్ వచ్చేస్తుంది, దట్ ఈక్వల్ టు 2.7461. సో ఫస్ట్ వాల్యూ అంతా 2.7461. నెక్స్ట్ సెకండ్ అప్రాక్సిమేషన్ i ఈక్వల్ టు 1 తీసుకోండి, 1 ప్లస్ 1 2 అవుతుంది. అప్పుడు x వాల్యూ క్యాల్కులేట్ అయితే 2.7406 వచ్చింది. చూసారు ఇక్కడ 2.74 వచ్చేసింది. కానీ మనకి 5 డెసిమల్ ప్లేసెస్ ఈక్వల్ కావాలన్నాడు కాబట్టి అలాగే i ఈక్వల్ టు 2 తర్వాత i ఈక్వల్ టు 3 అలా క్యాల్కులేట్ చేసుకుంటూ వెళ్ళండి. థర్డ్ అప్రాక్సిమేషన్స్కి వచ్చినప్పుడు ఇక్కడ 2.7406 వచ్చింది. ఇక్కడ సెకండ్ ఇటరేషన్కి వచ్చేప్పుడు 2.7406 వచ్చింది. అబ్జర్వ్ చేశారా, ఇక్కడ 2.74064, ఇక్కడ కూడా థర్డ్ అప్రాక్సిమేషన్లో 2.7406, ఇంకా 4 అవుట్ రాలేదు. సో పాయింట్ తర్వాత 4 డెసిమల్స్ ఈక్వల్ అయినాయి కాబట్టి ఆటోమేటిక్గా ది అప్రాక్సిమేట్ రూట్ ఆఫ్ ది మనకి ఇచ్చిన ప్రాబ్లం x log x మైనస్ 1.2 వాల్యూ 2.7406. మీరు ఒకసారి క్యాల్సిల్ తీసుకొని ఆ వాల్యూస్ కరెక్ట్గా అవుతుందో లేదో చెక్ చేసుకోండి. ఓకే, ఇక్కడ ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఉంది. ఇటువంటి ప్రాబ్లమ్స్ చాలా జాగ్రత్తగా క్యాల్కులేట్ చేయాలి. ఏంటి ఆ ప్రాబ్లం అంటే, మనకు ఫంక్షన్ ఇవ్వడు, ఇప్పుడు వరకు డైరెక్ట్గా ఫంక్షన్ ఇచ్చేసాడు. ఏమని, ఫస్ట్ దానికేమో x³ మైనస్ x మైనస్ 4 అని ఇచ్చేసాడు. సెకండ్ దానికేమో x log x ఈక్వల్ టు 1.2 అని ఇచ్చాడు. సో ఇప్పుడు ఫంక్షన్ ఇట్లా మనమే రాసుకోవాలి ఫంక్షన్. సో ఏం ఫైండ్ అవుట్ చేయాలంట, క్యూబ్ రూట్ ఆఫ్ 24ని ఫైండ్ అవుట్ చేయాలంట. క్యూబ్ రూట్ ఆఫ్ 24 అంటే 24 పవర్ 1/3. మనం దీన్ని క్యాల్సిలో కొడితే వచ్చేది ఆన్సర్. కానీ దాన్ని దేని ద్వారా యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయాలి, న్యూటన్ రాప్సన్ మెథడ్ని యూజ్ చేసుకొని ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి ఎప్పుడైనా కానీ మనకు మ్యాథమెటిక్స్లో తెలియని వాల్యూని ఎప్పుడు కూడా ఏమనుకుంటాం, డిఫాల్ట్గా ఎక్స్ అనుకుంటాం. ఇచ్చిన వాల్యూ ఏదైతే ఉందో దాన్ని నేను ఇంకా దాని వాల్యూ తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటున్నా. అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 24ని ఎక్స్ అనుకున్నా. అంటే ఎక్స్ ఈక్వల్ టు 24 పవర్ 1/3. ఈ 1/3 క్యాన్సిల్ అవ్వాలి అంటే రెండు వైపులా క్యూబ్ చేయండి. ఎక్స్ క్యూబ్ ఈక్వల్ టు 24 పవర్ 1/3 హోల్ క్యూబ్, రెండు క్యాన్సిల్. ఎక్స్ క్యూబ్ ఈక్వల్ టు 24. సో నాకు కావాల్సిన ఫంక్షన్ వచ్చేసింది. దీన్నే నేను ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ 24 అనమాట. సో మనకి ఇచ్చిన దాన్ని తెలియని దాన్ని ఎక్స్ అనుకోవాలి. దాన్ని మామూలుగా పవర్ 1/3 కింద రాసి రెండు వైపులా హోల్ క్యూబ్ చేసామనుకో, సో ఇక్కడ 1/3 3 క్యాన్సిల్ అయిపోయి ఎక్స్ క్యూబ్ ఈక్వల్ టు 24 అవుతుంది. ఈ మైనస్ 24 ప్లస్ 24 తీసుకొస్తే మైనస్ 24. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ 24 అనేది ఫంక్షన్. లాస్ట్ ప్రాబ్లంకి ఈ ప్రాబ్లంకి ఏం డిఫరెన్స్ ఏంటంటే, లాస్ట్ ప్రాబ్లంలో మనకు క్లియర్గా ఎక్స్ క్యూబ్ మైనస్ ఎక్స్ మైనస్ 4 ఈక్వల్ టు 0 అనే ఈక్వేషన్ ఇచ్చేసాడు. కానీ ఇప్పుడు ఆ ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవాల్సి వచ్చింది. సో సిమిలర్ గా 0 పెట్టండి, 1 పెట్టండి, 2 పెట్టండి, 3 పెట్టండి. సో 2 దగ్గర నెగిటివ్ వచ్చింది, 3 దగ్గర పాజిటివ్ వచ్చింది. ఏ ఈక్వల్ టు 2, బి ఈక్వల్ టు 3 అనమాట. సో x0 వాల్యూ 3 అంటే మ్యాక్సిమం ఎజ్యూమ్షన్ చేసుకునేది పాజిటివ్ రూట్ ని ఎజ్యూమ్ చేసుకుంటున్నాడు.
మీ ఇష్టం, నెగిటివ్ రూట్ని కానీ ఏ వాల్యూ కానీ బి వాల్యూ కానీ ఏదేం చేసుకున్నా పర్లేదు. కానీ ఇప్పుడు చేసిన మన ప్రాబ్లమ్స్ ఎక్కువ కూడా మనకి బి వాల్యూ ఏం చేసుకుంటున్నారు. సో బి వాల్యూ ఏం చేసుకుంటే ఎక్స్ ఫస్ట్ ఐ ఈక్వల్ టు 0 పెట్టుకోండి, అప్పుడు x1 వస్తుంది. x1 వచ్చింది. మిగతా ప్రాసెస్ అంతా సేమ్. x1 ఈక్వల్ టు 2.888, x2 ఈక్వల్ టు 2.882, x3 ఈక్వల్ టు 2.884. ఇక్కడ 2.884, ఇక్కడ 2.884. సో ఇక్కడతో స్టాప్ చేసి 2.884 is the approximate root of the cube root of 24. కావాలంటే క్యాల్సిలో కొట్టండి. 24 క్యాప్ బ్రాకెట్ ఓపెన్ 1/3 అని కొట్టండి. ఇదే ఆన్సర్ వస్తుంది. క్యూబ్ రూట్ ఆఫ్ 24 క్యాల్సిలో టైప్ చేసి. ఇటువంటి వాటికి మనకు ఆన్సర్ కరెక్ట్గా వచ్చింది లేదా ఒకసారి క్యాల్సిలో చేసి చేసుకోవచ్చు. ఈ వాల్యూస్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదుగా, తెలుసు కదా. జనరల్గా మనం x1 ఫార్ములా రాసి అనుకో, రైట్ సైడ్ మొత్తం దేంట్లో ఉండాలి, x0లో. అంటే x0 మైనస్ f ఆఫ్ x0 డివైడెడ్ బై f డాష్ ఆఫ్ x0. మరి f ఆఫ్ x0 అంటే ఏంటి, మనకి ఇచ్చిన క్వశ్చన్ x³ మైనస్ 24 అనమాట. x0 అంటే ఏం ఎజ్యూమ్ చేసుకున్నాడు, 3 ఎజ్యూమ్ చేసుకున్నాడు. అంటే 3³ అంటే ఎంత, 3³ అంటే 27 మైనస్ 24 అంటే ఎంత వస్తుంది, 3 వస్తుంది. సో ఇది f ఆఫ్ x0. మరి f డాష్ ఆఫ్ x0 అంటే ఎంత, x³ డెరివేటివ్ 3x². సో 3 ఇంటూ x² అంటే 3 ఇంటూ 3² దట్ ఈక్వల్ టు 27. సో ఈ వాల్యూస్ మొత్తం దీంట్లో వేసి క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేదే x1 అన్నమాట. అలాగే x2, x3, x వాల్యూస్ కూడా ఫైండ్ అవుట్ చేయండి. నెక్స్ట్ దీంట్లో ఇంకో మెథడ్ ఉంది, మిస్సింగ్ టర్మ్. చాలా ఇంపార్టెంట్ మెథడ్ ఇది, చూద్దాం. మిస్సింగ్ టర్మ్ మీకు దాంట్లో వస్తుంది, న్యూటన్స్ ఫార్వర్డ్ డివైడ్ డిఫరెన్స్ ఫార్ములాలో న్యూటన్స్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లో వస్తుంది. ఇక్కడ కూడా రూట్ n అడిగాడు చూడండి. x ఈక్వల్ టు రూట్ n. మన డిఫరెన్స్ టేబుల్లో ఏదైనా టేబుల్ మిస్ అయినప్పుడు అక్కడ వస్తుంది మిస్సింగ్ టర్మ్, అక్కడ డిస్కస్ చేద్దాం. x ఈక్వల్ టు రూట్ n ఇచ్చాడు. సో మనకి ఇక్కడ ఏమంటున్నాడు, క్వశ్చన్ చదవండి. యూజింగ్ న్యూటన్ రాప్సన్ మెథడ్ అండ్ ఇటరేటివ్ ఫార్ములా ఫైండ్ ది రూట్ n అండ్ హెన్స్ కంప్యూట్ రూట్ 8 అప్ టు 3 డెసిమల్ ప్లేసెస్. రూట్ n వాల్యూ ఫైండ్ అవుట్ చేసి దాన్ని రూట్ 8కి ఈక్వల్ చేయమంటున్నాడు. తెలియని వాల్యూని ఎప్పుడు కూడా మనం ఏమనుకుంటాం, x అనుకుంటాం. సో ఇక్కడ x ఈక్వల్ టు రూట్ n అవుతుంది. రెండు వైపులా స్క్వేర్ చేసుకోండి. x² ఈక్వల్ టు n. సో f ఆఫ్ x అంటే x² మైనస్ n ఈక్వల్ టు 0. f డాష్ ఆఫ్ x అంటే 2x. మరి మనకి ఏబీ వాల్యూస్ తెలియదు కదా. ఏబీ వాల్యూస్ ఎలా తెలుస్తాయి, x ప్లస్ 0 పెట్టానుకో, 0 మైనస్ n అనే వాల్యూ ఎంతో ఖచ్చితంగా తెలియదు కాబట్టి అది నెగిటివ్ పాజిటివ్ తెలియదు. కాబట్టి న్యూటన్ రాప్సన్ ఫార్ములా ప్రకారం సింప్లిఫై చేద్దాం. ఐ తీసేసి n పెట్టుకోండి. xn ప్లస్ 1 ఈక్వల్ టు xn మైనస్ f ఆఫ్ xn బై f డాష్ ఆఫ్ xn. సో దీని ప్రకారం f ఆఫ్ xn అంటే ఇక్కడ f ఆఫ్ x ఉంది కదా, ఏది f ఆఫ్ x, సర్కిల్ చేసి చూపిస్తున్నాను. ఇది f ఆఫ్ x. ఈ f ఆఫ్ x ప్లేస్ లో f ఆఫ్ xn పెట్టండి. f ఆఫ్ x అంటే ఎంత, x² మైనస్ n. అంటే ఇక్కడ ఏమవుతుంది, xn² మైనస్ n. తర్వాత f డాష్ ఆఫ్ x అంటే 2x. అంటే మీరు ఏం రాయాలి, ఇక్కడ 2xn రాయాలి. ఇదిగో 2xn రాశారు. తర్వాత ఏం చేస్తారంటే దీన్ని సపరేట్ చేయండి రెండింటికి. ఈ xn ఎలా ఉంటుంది, ఈ ఫ్రాక్షన్ ఫస్ట్ టర్మ్కి సెకండ్ టర్మ్కి రెండింటికి డివైడ్ చేయండి. సో xn బై xn² అంటే ఒక xn మిగిలిపోతుంది, xn బై 2, n బై 2xn. సో ఇక్కడ తీసుకున్నప్పుడు ఈ xn మైనస్ xn బై 2 అంటే ఇలా చేశాడు, xn² మైనస్ n బై 2xn ఉంది కదా, దీని రెండింటిని సపరేట్ చేస్తున్నాడు. xn² బై 2xn మైనస్ n బై 2xn. xn స్క్వేరు క్యాన్సిల్ అంటే ఏం మిగిలింది, xn బై 2, ఇక్కడ n బై 2xn మిగిలింది. సో అదే రాశాను చూడండి ఇక్కడ. సో ఇప్పుడు xn బై 2 మైనస్ xn అంటే ఏం తీసుకుంటాం, ఇక్కడ xn మైనస్ xn బై 2, 1 మైనస్ 1 బై 2 లా ఉంది. 1 మైనస్ 1 బై 2 అంటే ఎంత, 1 బై 2. సో xn మైనస్ xn బై 2 అంటే xn బై 2, n బై 2xn అలాగే మిగిలిపోతుంది. రెండిట్లో డినామినేట్లో 2 ఉంది కాబట్టి 2 కామన్ తీసేయండి. xn ప్లస్ 1 ఈక్వల్ టు 1 బై 2 ఇంటూ xn ప్లస్ n బై xn. అంటే ఒక ఫార్ములాని డెరైవ్ చేసుకుందాం.
xn+1 అంటే ఫార్ములా దేనికి రూట్ n ఫైండ్ అవుట్ చేయడానికి 1/2 ఇంటూ xn+n/xn. ఇక్కడ క్యాపిటల్ n ఈక్వల్ టు 8. ఇప్పుడు తీసుకోండి n ఈక్వల్ టు 8 తీసుకోండి. n ఈక్వల్ టు 8 తీసుకుంటే ఈ వాల్యూ వస్తుంది. xn+1 ఈక్వల్ టు 1/2 ఇంటూ xn+8 ఇంటూ xn. సో f(0) మనం తీసుకున్న ప్లేస్ లో ఫంక్షన్ కనుక n ప్లేస్ లో కనుక f(x) అంటే x² మైనస్ n కదా, n అంటే 8, f(x) అంటే x² మైనస్ 8, f(x) అంటే 2x. ఫస్ట్ f(0) పెట్టండి, 1 పెట్టండి, 2 పెట్టండి, 3 పెట్టండి. రూట్ దేనికి మధ్యలో ఉంటుందంటే 2కి 3కి. సో ఇక్కడ కూడా పాజిటివ్ రూట్ నే ఎజ్యూమ్ చేసుకుంటున్నాడు. సో మీరు కూడా ఏం చేస్తారంటే b అనే రూట్ నే ఎజ్యూమ్ చేసుకోండి, ఎందుకంటే అన్ని వాల్యూస్ అలా తీసుకుంటున్నాడు కదా, ఏది తీసుకున్నా ఏం ప్రాబ్లం లేదు. సో 100% ఏదైనా తీసుకోవచ్చు, కానీ మరి ఇటరేషన్ వాల్యూస్ చాలా తక్కువ వస్తున్నాయి కాబట్టి సో ఇక్కడ b అనే వాల్యూ ఎజ్యూమ్ చేసుకోండి. అంటే పాజిటివ్ రూట్ ఎక్కడైతే వస్తుందో దాన్ని ఎజ్యూమ్ చేసుకోండి x0 వాల్యూ. అలాగే ఇటరేషన్ 1, 2, 3 చేసుకుంటే మీకు ఎక్కడ వచ్చిందంటే 2.828 వచ్చింది. ఇక్కడేమో సెకండ్ ఇటరేషన్ అంటే ఇటరేషన్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ తగ్గిపోతున్నాయి, ఏది b వాల్యూ తీసుకోవడం వల్ల. 2.828 ఇక్కడ తీసుకోండి, ఇక్కడ కూడా 2.828. సో b వాల్యూ ఎజ్యూమ్షన్ వల్ల నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ మ్యాక్సిమం 3-4కి వచ్చేస్తున్నాయి కాబట్టి b వాల్యూ తీసుకోండి, నో ప్రాబ్లం. ఓకే, ఇదే న్యూటన్స్ రాప్సన్ మెథడ్. అంటే మీకు ఈ యూనిట్ లో రెగ్యులర్ ఫాల్స్ కానీ న్యూటన్ రాప్సన్ కానీ గ్యారంటీగా ఉంటుంది క్వశ్చన్. సెకండ్ యూనిట్ లోకి వచ్చినప్పుడు మీకు ఏమవుతుంది అంటే మ్యాట్రిసెస్ తర్వాత యూనిట్, థర్డ్ యూనిట్ వస్తుంది కదా, మ్యాట్రిసెస్ 2 యూనిట్స్ తర్వాత థర్డ్ యూనిట్ బైజెక్షన్, రెగ్యులర్ ఫాల్స్ ఇంకో ఫాల్స్ పొజిషన్ మెథడ్, తర్వాత న్యూటన్ రాప్సన్ మెథడ్ లేకపోతే ఎన్ఆర్ మెథడ్ అంటాడు, ఇంకోటి ఇటరేటివ్ మెథడ్ ఉంటుంది. ఈ 4గిట్లో బాగా ఇంపార్టెంట్ కష్టం ఏంటంటే రెగ్యులర్ ఫాల్స్ పొజిషన్. ఫాల్స్ అనే వర్డ్ కనిపించింది అంటే అది రెగ్యులర్ ఫాల్స్. దాని తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే న్యూటన్ రాప్సన్ మెథడ్. సో న్యూటన్ రాప్సన్ మెథడ్ ఎన్ని మెథడ్స్? 2 మెథడ్స్. ఒకటేమో జనరల్ ఈక్వేషన్ ఇచ్చేది, ఒకటేమో ఈక్వేషన్ మనమే ఫైండ్ అవుట్ చేసేది. ఓకే, రేపు క్లాస్ లో మీకు లెగ్రాంజెస్ అవి న్యూటన్స్ డివైడ్ డిఫరెన్స్ ఒకటి చెప్పలేదంట. న్యూటన్స్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ అవుట్లుక్ ఎక్స్ప్లెయిన్ చేసేసి తర్వాత మీకు న్యూటన్స్ డివైడ్ డిఫరెన్స్ దాంట్లోనే న్యూటన్స్ ఫార్వర్డ్ లోనే మీకు మిస్సింగ్ టర్మ్ ఒకటి ఉంటుంది. ఆ మిస్సింగ్ టర్మ్ చెప్పి న్యూటన్స్ డివైడ్ డిఫరెన్స్ ఒకటి లెగ్రాంజెస్ ఈ టాపిక్ చెప్పుకుంటాం. ఓకేనా, ఈరోజు క్లాస్ అర్థమైందా? ఇంకేం డౌట్స్ ఉన్నాయా? ఆ లాగర్థమ్ వాల్యూస్ ఎక్స్పోనెన్షియల్ వచ్చినప్పుడు ఒకసారి క్యాల్సిలో టైప్ చేసి వాల్యూస్ వస్తున్నాయి లేదు చూడండి, ఆన్సర్స్ ఎలాగో అక్కడ ఉన్నాయి. మీకు ఈ మెటీరియల్ షేర్ చేశాను, లేదంటే మళ్ళీ ఒకసారి షేర్ చేస్తాను. ఈ మెటీరియల్లో ఉన్న ప్రకారం ఎక్కడి నుంచి ఈరోజు పేజీ నెంబర్ 25 ఈరోజు చెప్పుకున్న ప్రాబ్లం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి ఉంటే 25 పేజీలో ఉన్నాయి, తర్వాత 35 పేజీలో ఉన్నాయి. 25, 26 తర్వాత 35, 36, 37లో ఉంటాయి పేజీ నెంబర్స్. ఇక్కడ చూసుకోండి, ఈ షేర్ చేస్తున్నప్పుడు క్లాస్ అవ్వగానే ఈ ప్రాబ్లమ్స్ చేసుకున్నప్పుడు మీరు ఏమవుతుందంటే క్యాల్సిలో టైప్ చేసినప్పుడు రేడియంట్లో పెట్టుకోండి, ఎందుకంటే సైన్ కాస్లో వచ్చినప్పుడు రేడియంట్లో తీసుకున్నప్పుడు డిగ్రీస్ తీసుకుంటుంది. మోడ్ 3 times 4 times ప్రెస్ చేస్తే RAD అని వస్తుంది, దాంట్లో పెట్టుకోండి ఆప్షన్, అప్పుడు చేయండి. మీకు పాయింట్స్ లాగర్థంలో ఎక్స్పోనెన్షియల్లో ట్రిగ్నోమెట్రీలో వచ్చినప్పుడు ఆన్సర్లు కరెక్ట్గా పాయింట్లు వస్తున్నాయి లేదు ఇక్కడే చెక్ చేసుకోండి. రాకపోతే నాకు ఒకసారి ఫోన్ చేసి అడగండి. మీరు అదే వాల్యూస్ ఎగ్జామినేషన్లో రాంగ్ వాల్యూస్ వేస్తారనుకో మళ్ళీ ప్రాబ్లం మొత్తం పోతుంది. లాగ్ ఎలా తీసుకోవాలి, షిఫ్ట్ ఇన్ తీసుకోవాలి, ఎక్స్పోనెన్షియల్ ఎలా తీసుకోవాలి, అవన్నీ ఒకసారి క్యాల్సిలో టైప్ చేసి టెస్ట్ చేసుకోండి. ఓకే, ఇంకేం డౌట్స్ ఉన్నాయా? అటెండెన్స్ తీసుకున్నారు సీఆర్స్? ఒక ఇంపార్టెంట్ నోటీస్ చూడండి మీకు 2 సెక్షన్లకు కూడా. రేపు మండే మీకు ఏ టైంలో కానీ జగనన్న విద్యా దీవెన అని చెప్పేసి ఫీజు రింబర్స్మెంట్లు పడతాయి. ఈ ఫీజు రింబర్స్మెంట్లు అనేవి కాలేజీ కట్టాల్సిన ఫీజులు. తర్వాత వసతి దీవెన అని చెప్పేసి మీకు వసతి అంటే మనకు హాస్టల్లో ఉండే వాళ్ళకి తర్వాత 20,000 అలా పడతాయి. అవి మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇవి మాత్రం మీకు పడిన వెంటనే మీకు ఎలా చేయాలి ఏంటో గైడ్ లైన్స్ మొత్తం గ్రూప్ లో పెట్టాము. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అలా చేసి మీరు స్క్రీన్ షాట్ అన్నా తీసుకోండి, అది మొత్తం కంపల్సరీగా ప్రూఫ్ ఉండాలి. ఎప్పుడైతే మీకు అమౌంట్ పడుతుందో ఆ డేలోనే మీరు వెంటనే కాలేజీకి ట్రాన్స్ఫర్ చేయండి. కాలేజీకి ట్రాన్స్ఫర్ చేయడం ఒకవేళ మీకు పాసిబుల్ అవ్వకపోతే కాలేజీకి వచ్చి మాన్యువల్ గా కూడా పే చేయొచ్చు, బై హ్యాండ్ కూడా పే చేయొచ్చు. మ్యాక్సిమం డిలే చేయకండి, ఎందుకంటే అవి కాలేజీలో పడాల్సిన అమౌంట్ మీకు మదర్ అకౌంట్ లో పడుతున్నాయి. ఆ మదర్ అకౌంట్ లో పెట్టినవి 1 dayలో మీరు క్లియర్ చేసుకోండి. తర్వాత వసతి సంబంధించిన అమౌంట్ వస్తాయి, అవి మీరు పే చేయాల్సిన అవసరం ఉండదు.
దీంట్లో ఏదన్నా కనుక మీకు డౌట్స్ ఉంటే ఇండివిజువల్గా మీ కౌన్సిలర్స్ ఫోన్ చేసి అడగండి, క్లారిటీ ఇస్తారు. మీకు 19th పడతాయని చెప్పారు, మీరు ఎట్టి పరిస్థితుల్లో డిలే చేయకుండా పే చేసేసుకోండి, మళ్ళీ తర్వాత ఇబ్బంది పడకుండా ఉంటారు.